హలో ఆల్, వెల్కమ్ టు నీలు టారో టాక్స్ అండ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో టుడే రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ అండ్ లవ్ రీడింగ్. అండ్ అలాగే ఇక్కడ 20-30% పాయింట్స్ కనుక మీకు మ్యాచ్ అవుతున్నాయి మీ సిచ్యువేషన్లో ఉన్నట్లయితే ఈ రీడింగ్ మీకు ఉపయోగపడుతుంది. అండ్ మ్యాచ్ అవ్వలేని వాళ్ళు దీని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి. ఓకే, సో టుడే రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో రీడింగ్ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఎవరైతే మీ నుంచి మీ పర్సన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకొని లేకపోతే మిమ్మల్ని చీట్ చేసి ఒక నమ్మించి మోసం చేసి చెప్పుడు మాటలు విని దూరమైనటువంటి మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారా? మీ వల్ల వాళ్ళు తప్పు చేసినట్టు వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతున్నారా అనేది ఈరోజు రీడింగ్ చూద్దాం. అండ్ అలాగే వాళ్ళు మళ్ళీ మీ ఇద్దరికి రీయూనియన్ ఉంటుందా లేదా అనేసి కూడా ఈ రీడింగ్లో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో చాలామంది రిక్వెస్ట్ చేశారు, మళ్ళీ మీ పార్ట్నర్స్కి మీకు రీయూనియన్ ఉంటుందా, మళ్ళీ మీ పర్సన్ మీ వరకు వస్తారా, కాంటాక్ట్ చేస్తారా అని చాలామంది అడిగారు. కాబట్టి సో ఈ రీడింగ్లో మీకు ఆ క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీరు మేనిఫెస్ట్ చేసుకోవాలి. మీరున్న సిచ్యువేషన్ ఏంటి అనేసి మీరు ఒకసారి మేనిఫెస్ట్ చేసుకుంటే కార్డ్స్ మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. సో కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇక్కడ మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు మీ పార్ట్నర్స్ గురించి కార్డ్స్ అయితే తీస్తున్నాము. ఇక్కడ చూసేటువంటి వాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ రీడింగ్, ఒకవేళ ఫీమేల్స్ అయితే ఇది మేల్స్ రీడింగ్. ఈ విధంగా అర్థం చేసుకోండి. సో కార్డ్ ఆటోమేటిక్గా జనరేట్ అయింది. సో టోటల్ 6 కార్డ్స్ అనేది మనం తీద్దాం. సో ఏస్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది. సో 5 ఆఫ్ కప్స్ వచ్చింది. ఎమోషనల్ అయితే అవుతున్నారు మీ పర్సన్స్. సో టోటల్ 5 కార్డ్స్ అయితే మిడిల్లో నుంచి తీద్దాం. సో 3 ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్, సో 6 ఆఫ్ wands అండ్ క్వీన్ ఆఫ్ swords. సో టోటల్ 6 కార్డ్స్ అయితే తీసాము. సో దీని టోటల్ రీడింగ్ చూద్దాం. సో ఇక్కడ టోటల్ 6 కార్డ్స్ ప్రకారం ఒక ఫస్ట్ వన్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ 5 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్, 6 ఆఫ్ wands అండ్ క్వీన్ ఆఫ్ swords 6. సో ఇక్కడ రీడింగ్ మీ పర్సన్ గురించి ఇక్కడ చూసేటువంటి వాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ రీడింగ్, ఫీమేల్స్ అయితే ఇది మేల్ రీడింగ్. ఇక్కడ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మీ నుంచి దూరమైనటువంటి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు ఏం చేస్తున్నారు, మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా. సో అలాంటి రీడింగ్ అంతా ఈ 6 కార్డ్స్ ద్వారా మనం తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కార్డు ఏస్ ఆఫ్ స్వర్డ్స్. ఏస్ ఆఫ్ స్వర్డ్స్ కార్డ్ మనకి ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు మీ పర్సన్ స్టార్టింగ్లో ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ అయితే అలా లేరు. ఎందుకంటే అప్పుడు ప్రతి విషయానికి మీ పర్సన్ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని చేసేటువంటి వాళ్ళు, ఏ పనైనా కూడా పక్కన వాళ్ళు సలహా ఇస్తేనే చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు ఓన్గా డిసిజన్స్ తీసుకోవడం, ఓన్గా థింకింగ్ చేయడం ఇలాంటివి అయితే మీ పర్సన్ స్టార్ట్ చేస్తారనే చెప్పొచ్చు. ఏస్ ఆఫ్ స్వర్డ్స్ ద్వారా ఇదైతే మనకు క్లారిటీ వస్తుంది. అండ్ కొత్త కొత్త ఆలోచనలు కూడా వీళ్ళు చేయడం మొదలుపెట్టారు.
అండ్ డెసిజన్స్ కూడా రీసెంట్ డేస్లో మీ గురించి వేరే వాళ్ళకి చెప్పడం కావచ్చు, లేకపోతే మీ విషయంలో ఏదైనా ఒక డెసిజన్ తీసుకోవడం కావచ్చు, ఇలాంటివి నిర్ణయాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. అండ్ వాళ్ళ రిలేషన్స్తో కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, మీ గురించి మాట్లాడినట్టు కానీ మీ విషయంలో ఏదో ఒక పాజిటివ్ డెసిజన్ని తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. సో ఇక్కడ సెకండ్ కార్డ్ 5 ఆఫ్ కప్స్ విషయానికి వస్తే ఇది చాలా ఎమోషనల్ అయితే అవుతున్నారు మీ పర్సను. ఎందుకంటే స్టార్టింగ్ మీకు చేసినటువంటి నమ్మక ద్రోహం ఏదైతే ఉందో దానివల్ల స్టార్టింగ్ ఒక 2-3 మంత్స్ మీ పర్సన్కి ఎలాంటి ఫీలింగ్స్ అయితే లేదు. అప్పుడు మీ పర్సన్ చేసిందే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు. బట్ ఇప్పుడైతే రిగ్రెట్ ఫీల్ అయితే అవుతున్నారు మీ పర్సన్. చాలా ఎమోషనల్ అయితే అవుతున్నారు. అండ్ చేసిన మిస్టేక్కి కూడా వాళ్ళు క్షమాపణ చెప్పుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళే. కాబట్టి మీ పర్సన్ అయితే మీ విషయంలో ఎమోషనల్ అవుతున్నారా, రిగ్రెట్ అవుతున్నారా అంటే అవుతున్నారని చెప్పవచ్చు. అండ్ ఇక్కడ హ్యాపీగానే ఉంది వాళ్ళ లైఫ్. ఈ 3 ఆఫ్ కప్స్ ద్వారా మనకి ఏం చెప్తుంది అంటే వాళ్ళు సెలబ్రేషన్స్తో కావచ్చు, అండ్ ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, ప్రజెంట్ అయితే మీ పర్సన్ బాగానే ఉన్నారని చెప్పవచ్చు. మరీ అంత ఓవర్గా మీ పర్సన్ అయితే లేరు. అన్ని విధాలుగా ప్రమోషన్స్ వస్తున్నాయి, మనీ బాగా ఫ్లో ఉంది, రొటేషన్ అవుతుంది, అండ్ మంచి జాబ్ అయితే ఉంది మీ పర్సన్కి. అండ్ ఒక మంచి న్యూస్తో కూడా మీ పర్సన్ మీ వైపుకి రాబోతున్నారు అనే చెప్పవచ్చు. ఇక్కడ లవర్స్ కావచ్చు అండ్ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, ఎవరైనా మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే మీరు త్వరలోనే మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అంటే ఇది ఒక యాక్షన్ కార్డ్ అనమాట. సో మీ పర్సన్ చాలా త్వరలోనే మీ నుంచి వాళ్ళు ఏదైతే చేశారో అది తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడే అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ 6 ఆఫ్ వాండ్స్ కార్డ్ విషయానికి వస్తే ఇది కూడా ఒక యాక్షన్ కార్డ్ అనే చెప్పవచ్చు. అండ్ మీ పర్సన్ ఏదైతే స్టార్టింగ్లో మీరు మిమ్మల్ని ఎంతగా అనుమానించారు, ఎంతగా అవమానించారు, అండ్ మీరు చేసే ప్రతి పనికి మీ పర్సన్ ఏదో ఒకటి తప్పు వెతికేటువంటి వాళ్ళు ఇప్పుడు అవన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయి. ఈ దూరం ఏదైతే ఉందో మీ మధ్య, మీకు మీ పార్ట్నర్కి మధ్యలో, ఆ దూరం వల్లనే మీ పర్సన్ చాలా విషయాలు అయితే తెలుసుకున్నారు మీ గురించి. అండ్ మీరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నారు. సో వాళ్ళు చేసిన మిస్టేక్ ఎలాంటిదో తెలుసుకున్నారు. అండ్ మీ పర్సన్ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా మీ పర్సన్ తెలుసుకోవడం అయితే జరిగింది. కాబట్టి ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ కార్డు ద్వారా కూడా అర్థమవుతుంది మీ పర్సన్కి మీరు ఉన్నటువంటి మీ పర్సన్తో ఎంత కంఫర్ట్గా ఉన్నారు, అండ్ మీ పర్సన్ మీతో అంతే కంఫర్ట్గా ఉన్నారు. సో ఆ కంఫర్ట్నెస్ కోసం మళ్ళీ మీ పర్సన్ మీతో రీకనెక్ట్ అవ్వాలని అయితే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఏంటి, అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా, ఒకవేళ ఎందుకు యాక్షన్ తీసుకోరు, ఒకవేళ ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు అనేది కూడా చూద్దాము. సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రాశుల వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో మనం అది కూడా చూద్దాం. సో ఇక్కడ రాశుల ప్రకారం చూసుకుంటే వృశ్చిక రాశి, కుంభరాశి, అండ్ మేషరాశి, ధనస్సు రాశి, తులారాశి వీళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ. సో వీళ్ళు మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారో అంటే అవుతున్నారు, కానీ కొంచెం నెగ్లెక్ట్ అనేది ఎక్కువగా చేస్తున్నారు మీ పర్సన్స్. అండ్ మీ పర్సన్ చుట్టూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అనేది చాలా నెగిటివ్గా ఉన్నాయి. మీ పర్సన్ మైండ్ సెట్ ఎంత కంట్రోల్గా, ఎంత పాజిటివ్గా తీసుకొని రావాలని ప్రయత్నించినప్పటికీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేది ఒక నెగిటివిటీ అనేది చాలా వరకు స్ప్రెడ్ చేస్తున్నారు. కాబట్టి మీ పర్సన్ వాళ్ళ మాటల్ని ఒకవైపు 50% తీసుకోకూడదు, 50% తీసుకోవాలా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. కాబట్టి మీ పర్సన్ ఎటువైపు డిసిషన్స్ అనేవి తీసుకోలేకపోతున్నారు. బట్ రీసెంట్ మంత్స్ నుంచి మీ పర్సన్ తనకు తానుగా ఆలోచించడం, తనకు తానుగా డిసిషన్స్ తీసుకోవడం అయితే చేస్తున్నారు. కాబట్టి మీ పర్సన్ మీ వైపు ఇక్కడ చాలా ఎమోషనల్ అయితే అవుతున్నారు. అండ్ మళ్ళీ మీతో రీకనెక్ట్ అయ్యి మీతో హ్యాపీగా ఉండాలని అయితే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే మీ పర్సన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మీ పర్సన్ నుంచి మీకు రీకనెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ ఇక్కడ డివోర్స్ వరకు వెళ్ళేటటువంటి రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళది కొంచెం కష్టమని చెప్పవచ్చు. అండ్ ఇక్కడ అందరికీ ఇది వర్తిస్తుందని చెప్పను, చాలా తక్కువ మందికే రీకనెక్ట్ అనేది అవుతుంది. ఎవరైతే ఆ పర్సన్స్ లవ్ అనేది జెన్యూన్ ఉంటుందో, ఎవరైతే సిన్సియర్గా ఉంటుందో, ఆ లవ్ ఎవరికైతే ఉందో అలాంటి వాళ్ళు మళ్ళీ చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ డివోర్స్కి అప్లై చేసి కావచ్చు, లేకపోతే డివోర్స్ నడుస్తున్నట్టు కావచ్చు,
వాళ్ళ లవ్ ఒకవేళ ఏదైనా ఒక స్వార్థంగా ఒక లవ్ అనేది ఏదైనా మొదలయ్యింది మీ మధ్య అంటే, సో అలాంటి లవ్లు అనేది నిలబడవు. కాబట్టి ఇక్కడ అందరి లవ్ సక్సెస్ అవుతుందని మనం చెప్పలేము. బట్ ఎవరైతే మీ పర్సన్స్ జెన్యూనా కాదా, మీ పర్సన్ లవ్ జెన్యూనా కాదా అనేది, లాయల్టీ ఉన్నారా లేదా అనేది మీకే తెలుసు. కాబట్టి మళ్ళీ మీ పర్సన్స్ వస్తారా లేదా అనేది కూడా మీ మనసుకు తెలిసిపోతుంది. సో అలాంటప్పుడు మీరు అలాంటి పర్సన్స్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు తప్పకుండా వెయిట్ చేయొచ్చు. రీకనెక్ట్ అయితే మీ పర్సన్కి ఉంది. బట్ ఎవరైతే ఈ థర్డ్ పర్సన్ అనేటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మనస్పర్ధలు వచ్చి దూరం అయినటువంటి రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ మీ పర్సన్ కోసం మళ్ళీ అర్థం చేసుకుంటారు, వస్తారు అని మీరు ఫీల్ అయితే తప్పకుండా మళ్ళీ మీ పర్సన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనం యాక్షన్ కార్డ్స్ అయితే తీద్దాం. మీ పర్సన్ మళ్ళీ మీకు రీకనెక్ట్ అవుతారా లేదా, యాక్షన్ ఎంత పాజిటివ్గా తీసుకుంటున్నారు, అసలు తీసుకుంటారా లేదా, మళ్ళీ మీ పర్సన్ వస్తారా లేదా, రియూనియన్ ఉందా లేదా. ఇక్కడ జనరల్గా మనం అందరి మీదనూ తీద్దాం. మీ పర్సన్ దూరం అయినట్లయితే, సో ఈ యాక్షన్ కార్డ్ తర్వాత మీ గురించి తీద్దాం. అసలు మీకు వాళ్ళు చేసినటువంటి నష్టం ఏదైతే ఉందో దాని గురించి మళ్ళీ కార్డ్స్ తీసి చూద్దాం. అండ్ ప్రజెంట్ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూద్దాం ఈ కార్డ్స్ ద్వారా. అండ్ ఒకే ఒక కార్డుతో మనకు సమాధానం అయితే వస్తుంది. సో మిడిల్లో నుంచి ఒక కార్డ్ అయితే తీద్దాం. ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ రియూనియన్ మీ పర్సన్తో మీకు ఉందా లేదా అనేది ఈ కార్డ్ ద్వారా మనకు క్లారిటీ వస్తుంది. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్, సో ఇది ఒక మంచి కార్డ్ అనే చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు ఇక్కడ 80% రీయూనియన్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే మీ పర్సన్కి మీ పార్ట్నర్స్ మీకు దూరంగా ఉంటున్నారో, ఇక్కడ లవర్స్ కావచ్చు, లేకపోతే మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, బ్రేకప్ సిచ్యువేషన్లో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్లయితే మీ పర్సన్ నుంచి మీరు కాంటాక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చాలామంది కామెంట్ చేశారు కదా మీ పర్సన్ నుంచి రియూనియన్ ఉంటుందా లేదా అని. రియూనియన్ అయితే ఉంటుంది, బట్ మీ పర్సన్ గురించి మీకు ఒక ఐడియా ఉండాలి, వాళ్ళు ఎంత జెన్యూన్గా మిమ్మల్ని ఇష్టపడ్డారు. సో ఇది మీ మనసుకే తెలుసు. కాబట్టి తప్పకుండా అలాంటి జెన్యూన్ లవ్ ఏదైతే ఉందో అలాంటి వాళ్ళకి తప్పకుండా రియూనియన్ అయితే అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మీ గురించి అయితే కార్డ్స్ తీయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీ గురించి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ గురించి జస్ట్ ఇప్పుడు ఒక 3 కార్డ్స్ ద్వారా మీ సిచ్యువేషన్ ఏంటి, అసలు మీరేం ఆలోచిస్తున్నారు అన్నది చూద్దాం. సో మిడిల్లో నుంచి 3 కార్డ్స్ తీద్దాం. ఈ 3 కార్డ్స్ ద్వారా మీరు అనుకున్నటువంటి అండ్ మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ 2 ఆఫ్ కప్స్ అండ్ స్ట్రెంగ్త్ కార్డ్. సో ఇక్కడ రాశుల విషయానికి వస్తే కుంభరాశి అండ్ తులారాశి, మిథున రాశి, వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళలో ఎక్కువ ఈ రాశుల వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. సో ఎప్పుడైతే మీ పార్ట్నర్స్ నుంచి మీరు దూరం అయ్యారో అప్పటికి మీరు చాలా ధైర్యం అనేది ఎక్కువైంది మీలో. అండ్ మీరు కూడా ఓన్గా థింకింగ్ చేయడం, ఓన్ డిసిజన్స్ తీసుకోవడం, మీకోసం మీరు ఉండటం, ఇలాంటివి అయితే మీరు కూడా స్టార్ట్ చేశారు. బట్ మీ పర్సన్స్ నుంచి మీకు రియూనియన్ అయితే కావాలి, అదైతే మీరు కోరుకుంటున్నారు. బట్ మీ పర్సన్ మీద ఎంత కోపం ఉన్నప్పటికీ బట్ మళ్ళీ మీ పర్సన్ రావాలి అని అయితే ఎక్కువగా అనుకుంటున్నారు. మళ్ళీ తప్పు తెలుసుకొని కనుక మీ పర్సన్ వస్తే మీరు యాక్సెప్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. బట్ ఇక్కడ 80%, 70%, 80% ఛాన్స్
రీయూనియన్ అవుతే బాగుంటుంది అనుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు. మిగతా 20% ఏంటి అంటే మీ పర్సన్ ఎవరైతే జెన్యున్గా లేరో వాళ్ళు మీకు మోసం చేసి ఉండవచ్చు, లేకపోతే మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఉండవచ్చు. సో అలాంటి వాళ్ళు మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చెయ్యరు వచ్చినా కూడా. సో అలాంటి మెంటాలిటీతో 20% to 30% పీపుల్ అయితే ఎక్కువ మంది ఉన్నారు. సో చాలా వరకు అయితే మళ్ళీ మీ పర్సన్ వస్తే యాక్సెప్ట్ చేయడానికైతే మీరు రెడీగా ఉన్నారు. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో అయితే మీరు ఓన్గా డిసిజన్ తీసుకోవడం, లేకపోతే సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే ఏదైనా జాబ్ విషయంలో ఇండిపెండెంట్గా ఉండాలి అనేసి. సో అంటే ప్రతిదానికి చిన్న చిన్న దానికి ఇప్పుడు బాధపడి చాలా వరకు కృంగిపోయేటువంటి వాళ్ళు అయితే మీరు కాదు అనేసి ఈ కార్డ్స్ ద్వారా అర్థమవుతుంది. బట్ ముందుకి మళ్ళీ మీ పర్సన్స్ ద్వారా ఏదైనా బాధ అనేది ఎదురైనప్పుడు కూడా మీరు చాలా ఈజీగా తీసుకునే వరకు అయితే అంత ధైర్యంగా అయితే మీరు ఉన్నారు. సో సిచ్యువేషన్ అయితే ఈ ప్రజెంట్ మీకు ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ మీ మంచికే అని మీరు అనుకోవాలి. ఎందుకంటే ఆ గ్యాప్లోనే మీరు చాలా తెలుసుకున్నారు అండ్ చాలా నేర్చుకున్నారు అండ్ చాలా ధైర్యంగా కూడా మీరు ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా చాలా ఈజీగా ఫేస్ చేసుకునే కెపాసిటీ అయితే మీకు ఉంది. బట్ మీ పర్సన్ ఇంత చేసినా కూడా మీ పర్సన్ మీద కోపం తగ్గిందా అంటే లేదు. మళ్ళీ మీ పర్సన్స్ కావాలి అండ్ రావాలి, కానీ తప్పు తెలుసుకొని సారీ చెప్పి యాక్సెప్ట్ చేయడానికి అయితే మీరు రెడీగా ఉన్నారు. బట్ మీ నుంచి అయితే ఎలాంటి యాక్షన్ అయితే ఉండదు మీ పర్సన్కి. ఎందుకంటే మీరే కాంటాక్ట్ చేయాలి, మీరే మాట్లాడాలి, మీరే వెళ్ళాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీ పర్సన్ నుంచినే మీరు కాంటాక్ట్ కావాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇదైతే కార్డ్ ద్వారా క్లియర్ అవుతుంది. అండ్ ఇక్కడ రాశుల విషయానికి వస్తే ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా, కుంభరాశి, తులారాశి అండ్ మిథున రాశి, వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు ఎక్కువగా. సో ఇది మీరున్నటువంటి సిచ్యువేషన్. బట్ మీ పర్సన్ వల్ల మీరు చాలా బాధ అయితే పడ్డారు. ఎందుకంటే చాలా మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. అండ్ మీ పర్సన్ చాలా వరకు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా మాట్లాడడం, లేక చిన్న చిన్న దానికి చిరాకు పడడం, ఇలా ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని తప్పు చూపించడం, ఇలా చేసి మీ నుంచి మీ పర్సన్ అయితే దూరం అయిపోయారు. అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో మీ విషయంలో వాళ్ళు మాటలు కూడా విని మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది. కాబట్టి వాళ్ళని కూడా ఇప్పుడు వాళ్ళ మాటలు కూడా వినకుండా వాళ్ళు ఓన్గా డిసిజన్ తీసుకోవడం వరకు కూడా మీ పర్సన్స్ అయితే ఇప్పుడు సిద్ధం అయ్యారనే చెప్పవచ్చు. ముందులాగా మీ పర్సన్ ఆ మాటలు ఈ మాటలు విని మిమ్మల్ని తప్పు పట్టడం అయితే లేదు. ఇప్పుడు ఓన్గా థింకింగ్ చేయడం, ఓన్ డిసిజన్ తీసుకోవడం అయితే నేర్చుకున్నారు. కాబట్టి మీరు మీ పర్సన్స్ గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మీ పర్సన్ మైండ్ సెట్ ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చేంజ్ అయ్యిందని చెప్పవచ్చు. అండ్ మీ మైండ్ సెట్ కూడా చాలా చేంజ్ అయితే అయ్యింది. ముందులాగా మీరు ఒకదాని మీద డిపెండ్ అయ్యి దాని గురించి ఎమోషనల్ అవ్వడం, లైఫ్ని స్పాయిల్ చేసుకోవాలి అనుకోవడం ఇలాంటివి అయితే లేదు. చాలా వరకు అయితే నేర్చుకున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ఏదైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ మీ పర్సన్ మీద ఎంత కోపం ఉన్నప్పటికీ మళ్ళీ మీరు రీకనెక్ట్ అవుతే బాగుంటుందని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక్కడ 30% పీపుల్ అయితే చాలామంది హేట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మళ్ళీ రీకనెక్షన్ అనేది సాధ్యం అవ్వదు. ఒకవేళ మీ పర్సన్స్ వచ్చినా కూడా మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేయరనే చెప్పవచ్చు. ఓకే, ఇది ఇప్పుడు ప్రజెంట్ మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్. అండ్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. ప్రజెంట్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అని. సో ఇక్కడ మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి సంబంధించిన పార్ట్నర్స్ కరెంట్ ఫీలింగ్స్ టోటల్ 3 కార్డ్స్ అయితే తీద్దాం. సో సెల్ఫ్ హీలింగ్ అండ్ హార్ట్ బీట్ అండ్ వైబ్రేషన్. సో ఈ 3 కార్డ్స్ని బట్టి చూస్తుంటే మీ పర్సన్ మీ విషయంలో అయితే చాలా వరకు పాజిటివ్ అనేది ఫీల్ అయితే అవుతున్నారు. అండ్ ఇక్కడ ఒక సెల్ఫ్ హీల్ అంటే ఏవైతే పాత విషయాలు జరుగున్నాయో అవన్నీ మర్చిపోయి మీ పర్సన్ మళ్ళీ ఒక రీయూనియన్ అవ్వాలి అని అయితే కోరుకుంటున్నారు. అండ్ మీ గురించి అయితే చాలా ఎమోషనల్ అయితే అవుతున్నారు. మళ్ళీ రీకనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ మీ పర్సన్ చుట్టూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా లేవు. కాబట్టి వాటి అన్ని సెట్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి వితిన్ తక్కువ డేస్లోనే మీ పర్సన్ మళ్ళీ మీ నుంచి రీకనెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ 3 కార్డ్స్ మీ పర్సన్కి మీ కనెక్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో మనకి 3 కార్డ్స్ వచ్చాయి. కాబట్టి
మీ పర్సన్ కొంచెం మెంటల్గా పీస్ఫుల్గా ఆలోచించి తర్వాత డిసిషన్స్ తీసుకొని మళ్ళీ మీకు రీకనెక్ట్ అయితే అవ్వాలని కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ చాలా 80% కాదు 90% ఛాన్స్ వరకు ఇక్కడ జెన్యూన్ లవ్వే ఇక్కడ ఉంది. కాబట్టి ఎవరైతే రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా రీయూనియన్ అయితే ఉంటుందని ఈ కార్డ్స్ ద్వారా క్లారిటీ వస్తుంది. అండ్ చాలామంది కామెంట్స్లో చేసిన ప్రకారం మీ పర్సన్కి మీకు రీయూనియన్ ఉంటుందా అంటే ఉంటుంది, కానీ కొంచెం ఓపిక్గా వెయిట్ చేయాలి. ఓకే, సో మళ్ళీ మీ పర్సన్స్ రిటర్న్ వచ్చి కాంటాక్ట్ చేసినప్పుడు మీరు ఎక్కువ పాత విషయాలు ఏవి గుర్తు చేసుకోకుండా ప్రజెంట్ మీ పర్సన్ ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో అది విని తర్వాత మీ డిసిజన్ ఏంటి అనేది మీరు మీ పర్సన్స్కి చెప్పాలి. ఓకే, సో ఇది టుడే రీడింగ్. అండ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ ఏదైనా రీయూనియన్ రెమెడీస్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి అండ్ నేను మీకు గైడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్ ఆల్.